ఇస్రో తర్వాత భారతదేశంలో చరిత్ర సృష్టిస్తున్న ప్రైవేట్ రాకెట్ కంపెనీ ఏదో తెలుసా? అదే స్కైరూట్ ఏరోస్పేస్. 2026 జూలై 18న స్కైరూట్ సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించి మిషన్ ఆగమన్ను విజయవంతంగా పూర్తి చేసింది. 16 నిమిషాల పరీక్ష ప్రయోగం తర్వాత 450 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని 2 శాటిలైట్లను మరియు పలు సాంకేతిక ప్రదర్శన హెడ్లను విజయవంతంగా ప్రయోగించింది. స్కైరూట్ ఏరోస్పేస్ ను 2018లో ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చంద్రన మరియు నాగభరత్ డాకర్ కలిసి హైదరాబాద్ లో స్థాపించారు. భారతదేశాన్ని ప్రైవేట్ స్పేస్ రంగంలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించారు. వీరు రూపొందించిన విక్రమ్-1 రాకెట్ కు భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవ్ వర్ధన్ ఆ పేరు పెట్టారు. ఈ రాకెట్ చిన్న శాటిలైట్లను తక్కువ ఖర్చుతో వేగంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూపొందించబడింది. ఇందులో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్, కార్బన్ ఫైబర్ నిర్మాణం వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించారు. స్కైరూట్ విజయం భారత యువతకు ఒక ఇన్స్పిరేషన్ అండ్ బూస్ట్ లాంటిది. మీకు ఇలాంటి స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీస్ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంక ఇలాంటి తెలుగు వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.